జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ పర్యటన అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ ఏదో ఒక అవాంఛనీయ సంఘటన అయితే జరుగుతుంది. తాజాగా పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ళ అనే గ్రామానికి గతంలో బెట్టింగ్లాడి తమ కార్యకర్త అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అయితే జరిగింది. తన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు పర్మిషన్ లేదు అన్నా కానీ బందోబస్తు మీరు ఎంతమంది వస్తున్నారు, ఏంటి, అసలు ఏ కార్యక్రమం చేస్తున్నారని పూర్తి వివరాలు ఇస్తే గానీ మేము మీకు బందోబస్తు కల్పించమని చెప్పారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించి కూడా ఈరోజు పల్నాడు జిల్లాకి పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వృద్ధుడి ప్రాణాన్ని అయితే తీయడం జరిగింది. అక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళకి అనే గ్రామానికి వెళ్తుండగా తన కాన్వే ఏదైతే ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే ఏదైతే ఉందో సుమారుగా 30-40 వెహికల్స్ సుమారు వెనకాల వెళ్తుంటాయి. కాబట్టి ఆ వెహికల్స్ లో ఒక వెహికల్ అయితే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని గుద్దడం అయితే జరిగింది. వెంటనే కూడా తనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఒక రకంగా ప్రాణాలు పోయే స్థితికి అయితే వచ్చింది. వెంటనే కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు పట్టించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు తప్పితే గుద్దిన వెహికల్స్ లో ఉన్న వ్యక్తులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేయడం అయితే జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజలు అంబులెన్స్ పిలిపించి అక్కడి నుంచి కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తనకి ట్రీట్మెంట్ చేస్తుండగా కొద్దిసేపటికే కూడా ఆ వృద్ధుడు మృతి చెందినట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ పోలీసులు పర్మిషన్ లేదు అన్నా కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు రావడం, అక్కడ వేలాది మంది జనాన్ని పోగొట్టడం, వాళ్ళందరినీ కూడా కావాలని తీసుకొచ్చి అక్కడ అల్లర్లు చేయించడాలు, బాంబులు పేల్చడాలు, బైక్ రైడ్లు చేయించడాలు, ఒక రకంగా విధ్వంసకరమైన పరిస్థితులు అయితే తీసుకొస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దానివల్ల ఎవరికొకరికి ఏదో ఒక ఇబ్బంది, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్ అవుతున్నట్టు కొంత సమాచారం అయితే మనకైతే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఇష్యూలోనే కాదు, ఆల్రెడీ గత వారం రోజుల కింద జరిగిన ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు కేంద్రం ఏదైతే ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, ధరలు అడిగి తెలుసుకున్నారు, మాట్లాడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆ రోజు ఆయనకి వ్యతిరేకంగా ఏదైతే అమరావతి వేశ్యల రాజధాని అన్నారో దానికి మద్దతు తెలుపుతూ కొంతమంది మహిళలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు అక్కడ నిరసనలు తెలియజేయడం జరిగింది. నల్ల టవల్స్ కట్టుకొని, నల్ల బెలూన్స్ పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లు విసరడం జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి, మహిళలకు కూడా గాయాలయ్యాయి. తర్వాత వాళ్ళ మీద చెప్పులు కూడా విసరడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా మనం చూసుకుంటే తెనాలి కూడా గంజాయి బ్యాచ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఆ రోజు కూడా అక్కడికి పర్యటన వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇవే నిరసనలు ఎదురవడంతో అక్కడ కూడా కొంత లా అండ్ ఆర్డర్ మిస్కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఆ రోజు మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా మనం చూసుకుంటే గతంలో తోపిదుర్తి రామగిరి అనే గ్రామానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ మీద దాడి జరిగింది. పోలీసులు ముఖ్యంగా సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారని చెప్పి ఒక పెద్ద వార్త వేసి దాని కూటమి ప్రభుత్వం మీద చాలా బలంగా రుద్దడం అయితే జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ పర్యటనలో మాత్రం ఏదో ఒక అవాంఛనీయమైన సంఘటన జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు కావాలనే ఆ ప్రజలందరినీ కూడా పిలుస్తున్నారో లేదంటే డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారో లేదంటే వాళ్ళంతటి వాళ్ళు అభిమానంతో వస్తున్నారో అనేది తెలియడం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక విధంగా అవాంఛనీయమైన సంఘటనలు జరగడం, దానివల్ల ఎవరికో ఒకటికి ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతుంది. తాజాగా చూసుకుంటే పల్నాడు జిల్లాలోనే రెంటపాళ్ళ అనే గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక వృద్ధుడు బలైపోయారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదనంటే ఆయన ముందు వెళ్తూ ఉంటారు, జనం క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అనుకోవచ్చు. కానీ వెనకాల ఉన్న నాయకులు కార్యకర్తలు ఎవరో ఒకరు ఆ వృద్ధుడిని పట్టించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితులు కూడా లేవని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ఖచ్చితంగా ఏదో ఒక అవాంఛనీయ సంఘటన లేదంటే ఎవరో ఒకరు బలికోరవలసిన పరిస్థితులు అయితే వస్తున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది పోలీస్ పర్మిషన్ లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పోలీసులు వ్యతిరేకించి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇంత దారుణం జరగడంతో మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని మనం అయితే ఎదురు చూడాలి. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఒక వృద్ధుడు బలి.